ఏమన్నా ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తావా ఇప్పుడు? చాలా మంది వాడుకుంటు చెట్టు నన్ను అయితే. ఇప్పుడు నా దగ్గరికి ఎట్లా వచ్చిందా అనేది స్టోరీ ఇప్పుడు తాతనే చెప్తాడు. చూడండి, నీకు ఇవన్నీ చూడంగానే అబ్బా ఇవి మంచిగా ఉందని ఎప్పుడు అనిపించలేదా? నీ చీట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడైతే తాత అయితే ఒక పెద్ద త్యాగం చేసిండనమాట. మీ అందరికీ అయితే ఒక మంచి సర్ప్రైజ్. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అందరి కోసం తాత అయితే ఈరోజు ఒక పెద్ద డిసిజన్ తీసుకుండు. అదేంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తా. ఇప్పుడు వావ్, చూశారు కదా సర్ప్రైజ్. చూసిరుగా దోస్తులు, తాత అయితే నిద్రలో కూడా కళ్ళద్దారు వెనక సైడ్ పెట్టుకుండు. ఇటు వాళ్ళు తాత చూసురుగా అందరు ముందర పెడితే తాత స్టైల్లో వెనకకు పెట్టిండనమాట. ఇప్పుడు పేరు చేంజ్ అయిపోయింది, గుండు తాత అని చెప్పి. మంచిగా గుండు చేయించుకొచ్చినావు. మంచి ఏసీలో 17 పెట్టుకుండు, మంచి ఏసీ వేసుకొని మంతుండు. అసలు ఎవ్వరికి ఇంటలేడు. ఇక ఈ పైన పెట్టాలి, నువ్వు గుండు మీద పెట్టాలి. గుండు తాత అంటే గుండు మీద పెట్టాలి. క్యాప్ పెట్టుకోవాలి. ఇప్పటి నుంచి స్టైల్ చేంజ్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఎట్లా చేస్తాడంటే క్యాప్ పెడతాడు, క్యాప్ మీద స్పెట్స్ పెడతాడు ఇట్లా. ఓకే సూపర్. దోస్తులు జర జుట్టు పెరిగేదాకా అయితే ఇవన్నీ ఏం పెట్టాడు, ఓన్లీ గుండు మీదనే ఉంటాడు. కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపినావు? గుండు 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 మా ఇంటికి కావాలుండు, మా ఇంటికి కావాల బుండు. కాకులు వస్తే కన్ను కొట్టు, కాకులు వస్తే కన్ను కొట్టు, ఎలకలు వస్తే ఎల్లగొట్టు, ఎలకలు వస్తే ఎత్తుకుని ఎల్లు, నేను వస్తే పెగ్గుపోయి, నేను వస్తే పెగ్గుపోయి. ఎందుకు నీకు ఏసి పట్టుకు చూసారు కదా, మీకోసం తాత గుండు చేయించుకొని త్యాగం చేసిండు మీకోసం. మీరు మరి తాత కోసం ఒక్క లైక్ అనేయాలి, గుండు తాత అని కామెంట్ పెట్టాలి. ఈ గుండుకు జుట్టు వచ్చేంత వరకు తాత పేరు చేంజ్, గుండు తాత. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే తాతది ఫుల్ ఇంటర్వ్యూ అయితే చేస్తాం అనమాట. చిన్నప్పటి నుంచి తాత ఏంది లైఫ్ ఏంది, ఎట్లా మ్యారేజ్, ఎట్లా లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్, తాత చదువుకుండా చదువుకోలేడా, మాకెట్లా దొరికిండు, లారీ ఫీల్డ్కి ఎట్లా వచ్చిండు, ఏడాడ ఏం పని చేసిండు, ఎక్కడెక్కడ దెబ్బలు పడ్డాడు, ఎక్కడెక్కడ లంగ పనులు చేసిండు అని అన్నీ తెలుసుకుందాం. అన్ని బాగా పెడతాను, బాధ లేదు. ఏ నువ్వు ఏదున్నా సరే నిజంగా చెప్పాలి, అబద్ధాలు ఆడి చెప్పినావు నీ మీద ఒట్టు. నువ్వు గాగొట్లు గిట్లు ఇట్లు కానీ. ఓకే తాత, ఓకే షేక్ అండి ఫస్ట్. ఓకే దోస్తులు అందరూ అడుగుతారు అనమాట, తాత ఇంటర్వ్యూ అని అంటుంటే ఇవాళ అయితే ఖాళీ ఉన్నావు, ఏసీ కింద కూర్చున్నావు, మంచిగా నిమ్మలంగా నాలుగు ముచ్చట మాట్లాడదామని చేస్తున్నాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ తాత నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తాడు, నేను కూడా చెప్తా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తాత పూర్తి పేరు తెలుసుకుందాం. నీ పూర్తి పేరు చెప్పు, మీ ఇంటి పేరుతో సహా. చింత పెద్ద యాదయ్య. చింత పెద్ద యాదయ్య. పెద్ద యాదయ్య అంటే మా ఊళ్ళో 2-3 పేర్లు ఉన్నాయి. ఓకే, అంటే ఇక నేను అందరికీ పెద్దోనిగా అందుకే చింత పెద్ద యాదయ్య అని పెట్టిండ్రు. ఓకే, చిన్న యాదయ్య అంటే వేరే వాళ్ళు ఉన్నారా మళ్ళీ? మా తమ్ముళ్ళు ఉన్నారు స్వామి. చిన్న యాదయ్య అంటే నువ్వు గజ్ఞి. ఓకే, తాత పూర్తి పేరు అయితే ఇప్పుడు చింత పెద్ద యాదయ్య అనమాట. వాళ్ళ ఊర్లో 2-3 ఉన్నారు కాబట్టి అట్లా పెట్టిరు. ఓకే, ఇప్పుడు నీకు చిన్నప్పుడు ఎంతవరకు చదువుకున్నావు, బడికి పోయేది అసలు? మా నాయన మా అమ్మ తోలిచ్చారు కానీ ఇక మునుకుల కాడ ఓ సార్ ఉన్నాడు అయ్యా, మా ఊళ్ళో చెప్పేది. ఇక చెప్తే ఏం చేసిన అంటే ఇక కుడుతుండు కమ్మలు కురిసాడు. అప్పుడు ఈ బళ్ళు స్టాపులు గెలకకుండా గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. సరే సరే. ఇక ఏమైందంటే బడి పోమంటే కమ్మలు కురిసాడు. అప్పుడు వెనకట కమ్మల గుడిసెలు అప్పుడు మీకు బళ్ళు లేవు? బళ్ళు లేవు. ఇప్పుడు ఈ గోడలు గీడలు మట్టి గోడలు బళ్ళు లేవాడా? మట్టి గోడలు ఉన్నాయి కానీ కింద గాలి తడకలు అవి కట్టింది. అప్పుడు వెనకట ఆడున్నాయి. అప్పుడు ఈ తల్లి కుడుతుండు అన్న ఆయన. ఏ క్లాస్ లో? ఫస్ట్ క్లాస్ లో? ఒకటో బాలపిన్ బల్లెనా? బాగా పిల్ల బాగా అది కూడా గుర్తులేదు. అది చదువు అంటే ఫస్ట్ ఒక్కడికాచే చదువుతారుగా. ఇంకా కొడుతున్నా ఆయన ఇట్లా కొడుతారని తల్లి జాలే ఉతికినాయి. బల్లె పోలే కొడుతున్నాడు, కొడుతున్నాడు పడి బందిగా ఫస్టే. ఆయన పోయి బర్లకాడ పోయినావు. ఇక బరకడ పోతే ఏమన్నా అనుకున్నట్టు ఈ ఎట్టా చదవడు బర్లకాడికైనా పంపిద్దామని ఇక జీతం ఉంచినాడు. ఉంచారు. జీతం ఉంటే ఇక నాకు అక్కడ పెద్దోళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్కు పారిపోతారు. వస్తారా అని, నేను కూడా వస్తాపా అని. అప్పుడు లాగులు చక్కగా ఉన్నాయి. మూతికలగా అంజిని వీళ్ళు, మూతికలగా అంజిని వీళ్ళు. ఏదో వచ్చి తమార్త చేసుకొని సంకలు పెట్టుకుపోయినా. మన కవర్ లేవు గివర్ లేవు, నిజమంటే అబద్ధం కాదు. అలా పోయేది. పోయిన ఒక దేవుడు వస్తుంటే ఆయన దొరికి నీ వస్తుంటే ఆయన మరి మా కాడ చేస్తావు పని అంటే చేస్తా అన్న. అంటే పొట్టు బస్తాలు మొయ్యాలను. మా అమ్మ ఎట్ట మోసం ఏమన్నా గేడి ఎత్తకపోతారు, అడ్డం ఎత్తకపోతారు, ఎట్ట మోసం ఏమనుకున్నా. పోయిన హైదరాబాద్ ఫస్ట్ ఆడ మా నీకు ఎన్ని సంవత్సరాలు?
అప్పుడు 18 19 ఉండదు. నీ అమ్మ ఒకటో తరగతి నుంచి చెప్పంటే మళ్ళీ 18 సంవత్సరాలు అప్పుడే చక్కగా ఒకటో తరగతి నుంచి ఏం చేసినావు చిన్నప్పుడు బర్రకాడే పారిపోయినా చెప్తలేను. 18 సంవత్సరాల దాకా బర్రకానే చేసినావా? 18 సంవత్సరాలు చేయాలి. ఇక ఆంజర్ పొట్లారు పోయి జర దాని మీద కింద చేసిన పొట్లారుల మీద చేసి జర అటు నేర్చుకున్నా. ఇక ఇప్పుడు డ్రైవర్లు బంతారు అన్లోడ్ కాగానే జర ముందుకు కదిలేయాలి బండి. వీళ్ళు ఎప్పుడు బంతారు ఎప్పుడు వచ్చేది ఎప్పుడెప్పుడు గేర్ దానికన్నా డ్రైవర్స్ అయితే కూర్చునేది సైడ్. అది ఎట్లా చేస్తుంది గేర్ అని ఊరికే చూసేది. వెనక ముందరికి ఒకనాడు పడినాక చేసి స్టార్ట్ చేసిన కాలు వంటికేది అప్పుడు ఈ స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేసి వెనక ముందలు చేసి ధైర్యం వచ్చింది. ఇంకా డ్రైవర్ చెప్పినట్టల్లా ఇన్న మంచిగా ఇంకా నేర్పియాలి అంటే నేర్పించింది. అట్లా డ్రైవర్ నేర్చుకున్నా బండి కాడ వెనక ముందర పెట్టుకుంటా వాళ్ళు బండి చూసి దొంగ చేసి బండి తీసి నేసి ఇక పోయినా మళ్ళీ పుట్లారి మీద చేసిన 2 నెలలు కిందరు చేసి ఇక డైరెక్ట్ పుట్లారి 2 నెలలకే 2 నెలలు చేసిన పుట్టు పని చేసుకుంటా మళ్ళా బండి పెట్టుకుంటా ఇక బండి మీద ఎక్కువ పోయినావు. ఇక 2 నెలలు చేసిన క్లీనర్ 2 నెలలు చేసిన వచ్చి లైన్లో పడ్డా. ఇక నీకు డ్రైవింగ్ నేర్పించిన ఆయన పేరు ఏం పేరు? నాకు ఫస్ట్ పాపం చచ్చిపోయిందిలే పాపం. పేరు చెప్పరాదు. చిల్ల జాని అనే టైం నీకు నేర్పిండు. ఫస్ట్ ఆయన ఇచ్చిండు డ్రైవింగ్ నేర్పిన ఆయన. ఎవరి దగ్గర ఎక్కినావు ఫస్ట్ డ్రైవింగ్ డ్యూటీ? నువ్వు డ్రైవింగ్ డ్యూటీ తమ్మలపల్లి రాలింగ్ సీటు ఆయన దగ్గర ఎక్కినావా? ఎంత ఇచ్చిండు ఫస్ట్ జీతం? ఫస్ట్ నాకు ఇక అంత ఐడియా సెట్ మన ఏటీఎంలో పడ్డట్టే డబ్బులు మాత్రం నెలకు ఏమంటే డబ్బులు వేసేదా? ఇచ్చేది జీతం ఇచ్చేది వెనకాల మంచిగా ఇచ్చేది. మరి లవ్ చేసిన వాళ్ళను మరి లవ్ చేసిన వాళ్ళను లవ్లు అన్నీ మనకు వెనకటోళ్ళకి అబద్ధాలు చెప్పొద్దానన్న. నేను నాకు చెప్పిన స్టోరీ చెప్పాలి, నాకు చెప్పిన స్టోరీ చెప్పాలి, అబద్ధాలు చెప్పొద్దు. ఇట్లానే మరి నేను అబద్ధాలు చెప్తే నాకు నచ్చదు. నాకు వెనకటోళ్ళకు ఉంటాయి ఇప్పుడు తినకుండా చెప్పలే చెప్పలే ఎవరు వెనక ఉంటాయి ఇప్పుడు తప్పదు. నిజం చెప్పాను, నువ్వు లవ్ చేయలేదా ఎవరిని? అంటే నీకు ఆమె చూడగానే నాకు ఇవి నచ్చింది చిన్నప్పుడు, అప్పుడు అనిపించలేదా? మాకు లేవు వెనక లేవు సెట్. ఇప్పుడు నీకు 50 సంవత్సరాలు ఉంటాయా? 50-60 ఉంటాయా? ఎందుకు 50-60 ఉంటుండొచ్చు నాకు అందాజు తెలిసి. అయితే నీ కానీ నాకు తెలుగులో బువ్వ దొరకలేదు కదా గట్నే బర్లకాడి నీ చిన్నప్పటి నుంచి బర్లకాడి పోయినావు. ఇప్పుడు బర్లకాడి పోయినాక దంటకు ఇంకొక ఆమె వచ్చింది అనుకో, ఆమె చూడగానే అబ్బాకి అన్ని గయ్య వద్దు సార్ నువ్వు అన్ని ఏందనుకున్నావు ఏందనుకున్నావు చాలా రిపేర్ అవుతుంది వద్దు సెట్ అసలు. నేను ఇప్పుడు ఏమంటున్నాను వాళ్ళ పేర్లు ఏం చెప్పక నువ్వు ఏ పేర్లు చెప్పినా వద్దు సెట్ అసలు. ఏదో చేసిండు అప్పుడు చేయకుండా ఏం చేస్తాడు మరి. కాదు తాత, నువ్వు నిజం వద్దు సెట్. నేను ఏమంటున్నా, నేను కొట్టాలే తిడతలేదే. నువ్వు ఆన్సర్ చెప్పు అంతే. నీకు లవ్ చేసిన వాళ్ళని ఇట్లా నచ్చిర్రా? నాకు ఎవరు నచ్చలే ఎవరు చేయలే కానీ ఎవరు నచ్చలే ఎవరు చేయలే. ఇది నచ్చలేదు మొగడు అన్నప్పుడు మరి గదే చెప్పే. ఎవరు లేరా? నాకు ఎవరు లేరు. నిజం చెప్పు, ఫస్ట్ క్రష్ ఎవరు లేరు? ఎవరు లేరు. నీకు ఏమైనా చూడంగానే అబ్బాయి ఏమో మంచిగా ఉందని ఎప్పుడు అనిపించలేదా? నీ చీట గుత్త మాటలకి అయ్యే వద్దా అని చెప్పిన వద్దు అన్నీ అదే గయ్య అన్ని అడగొద్దు అట్లా తప్ప వద్దు. ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చిన? ఏమో కిస్ పోవద్దు. సరే, చిన్నప్పుడు బర్రకాడికి అయితే పోయినావుగా? అయిపోయింది. బర్రకాడికి పోయినప్పుడు గట్లనే పావులో ఈలో ఆడ పని చేస్తుంటే కష్టాలు ఉంటాయి కానీ ఇక గిట్లా జరిగింది బాధపడ్డ రోజు ఉన్నది ఏమన్నా? అట్టే బాధపడ్డ గీన బర్రకాడికి పోతే ఆ చేనులో పడితే వచ్చి కొట్టిర్రు, లేకపోతే ఆ చేనులో బర్రెలు మేపుతున్నారు వంగబెట్టి గుద్దిర్రు, ఎట్లాంటివి ఉంటాయి కానీ తల్లి గుద్ద సార్ వాళ్ళు చేయండి తల్లి వాడు అనేది నా మళ్ళీ నాకే వస్తే నేను అంటే నువ్వు ఊకపోయేది నాకు గుర్తు. నువ్వు ఈయనే కాదు మా ఊళ్ళో అడుగు మళ్ళీ ఏమన్నా అంటే చెప్తుండు గెలికినాడు. నేను ఇంటర్వ్యూ అనేది అయితే కరెక్ట్ గా ఆన్సర్ చెప్తలేడు ఈయన, మీరే చెప్పురు. ఇక నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నేను కొట్టిరా లేదా గది చెప్పు అంతే. నువ్వు ఊకే ఎందుకు కొడతారా? మరి కొట్టలేదని చెప్పు. కొట్టలేరు గట్లా చెప్పరా? వచ్చిన మాత్రం నేనైతే ఊకోను, నరికైనా వస్తాను కొట్టిరు అయితే. మరి మన అట్టుగా వచ్చి చిన్నప్పుడు కొట్టకు ఏం చేస్తా బర్రకాడ గిరకాడ చెప్పరా? నన్ను కొట్టలేరా? అదే కొడితే వాళ్ళు వచ్చాను కొడితే ఆతలు ఏం రాలే. రాలే ఏకేం నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి. ఇది ఇంటర్వ్యూ అంటే ఇట్లానే ఉంటుంది సార్. మరి అదే కానీ ఏం లేదు, ఇంటర్వ్యూ అంటే ఇట్లానే ఉంటుంది.
ఆతల గీతలు ఎవరాలి అనమాట. మరి మంచి కూర్చో ఇంటర్వ్యూ అంటే ఏముంది అయిపోయి ఎందుకు నీ ఇంటర్వ్యూ చేయమని అడిగారు కానీ దోస్తులు నువ్వు చెప్పాలా తాత అన్ని చెప్పాలి ఏం లేదు. ఇంట్లో చూస్తారని ఇంట్లో చూస్తే ఏమన్నా మరి అడిగిన దానికి ఎందుకు ఇంటర్వ్యూ అంటారు దీన్ని ఇంటర్వ్యూ అంటారు నీ గురించి తెలుసుకుంటారు. పొట్లారు పోయినా వచ్చిన లైన్లో చిన్నప్పుడు అంటే కామన్గా అన్నీ అయితేనే ఉంటాయి కానీ ఇక కొడతారు ఇక బర్ల కాడికి పోతుంది జరుగుతూనే ఉంటాయి కానీ ఈత కొట్టుడు అటు ఇటు పండ్లకు గిన్నెలకు పోతారు కానీ అట్నే తీపి జ్ఞాపకాలు ఉంటాయి కదా. ఇప్పుడు దోస్తులు ఉంటారు కదా చిన్నప్పుడు చెడ్డి దోస్తులు ఉంటారు కదా. ఆ చెడ్డి దోస్తు ఎవరు నీకు మంచి దోస్తు నీ దంట కూర ఉండే చిన్నప్పుడు జాంపన్లు చెట్లకు జాంపన్లు ఎత్తుకురావడం అది ఈత పోవడం ఈత పండ్లు తెచ్చుకోవడం గౌన్లో మాత్రం బలం ఉంచేది మేము గౌన్లో మాత్రం బలం ఉంచేది గౌన్లనా నువ్వు నాయమ్మడి వాడవా ఇక ఎడపోయినా నన్ను వదలవు కానీ దొంగ కళ్ళు పోయేదా కళ్ళు పోయేదా దొంగ కళ్ళ అంటే కుండలు వాళ్ళకి కొట్టేదా మేము అసలు పనులు చేయదు చెట్టు ఎక్కించుకొని తాగేది మంచిగా అందుకనే మా చెట్ల కళ్ళు ఉంటలేదు అను నిజంగా దోస్తులు ఇప్పుడు ఎవరి దగ్గర చెట్ల కళ్ళు లేదనుకో ఈయననే నేనే చూడ్రి ఇప్పుడు అది నాకు ఇంత చెట్టు కూడా ఎక్కరాదు కానీ అప్పుడు ఎక్కే వాళ్ళ దంటకు పోయేది పాపం ఎందుకన్నా కానీ అలా నీకు నచ్చినోడు ఎవడు నాకు ఎవ్వరు అసలు అందరు అసలు వాళ్ళే నువ్వు అన్నీ పెట్టకుండా మీసమున్న నేస్తమా నిన్ను ఇప్పుడు ఆగం చేసిన నీ దోస్త్ అంటే ఇప్పుడు ఆగం చేసినది ఏం లేదు కానీ ఓడు తిరుగుదందారా అని చెప్పి సార్ బయలుకొద్దు ఏమొద్దు బర్లకాని తిరుగుదాం అని తిప్పేటోడు ఉంటాడు కానీ ఒకడు తీటోడు ఉంటాడు. మేడ్ అశోక్ అని ఉంటాడు ఒక ఆయన దోస్త ఆయన ఇద్దరం ఒక్కరి జీతం ఉన్నాం ఎలా దంట తిరిగేది అంతే. అంతేనా మంచోడేనా మంచోడే వేసేదా ఇద్దరు కలిసి తాగుదు బీడి ముక్కలు తెచ్చుకో ఒక బీడి తెస్తే ఇద్దరు తాగేది ఒక బీడి ఇద్దరు తాగేదా అట్లా తాగేది చిన్నప్పుడే బర్లకాడికి పోకుండా బర్లకాడికి జీతం ఉండేది బర్లకాడి. అంటే ఇప్పుడు మీ నాన్న నిన్ను చూసి ఏమన్నా సాటుగా బీడి ఇట్లా దాచుకుంటే కొట్టిండే ఏమన్నా చిన్నప్పుడు? మా నాయనకి అసలు వాళ్ళని తాగపోతే అది ఎక్కడో దొడ్ల దూరాల మీద అది పెట్టి తాసేది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ వీడా దొంగ చూడు చిన్నప్పుడు బీడి దాచుకునేదంట దూలాల మీద దాచుకుని తాగేదంట. దారి తప్పుతుంది నువ్వు మంచిగా చెప్పాలి ఆన్సర్ చెప్పట్లే. లవ్ స్టోరీ అయితే లేదంటావు? లేదు. వ్యవసాయం చేసినావా? చేసిన. ఎన్ని సంవత్సరాలు చేసినావు? చేసిన 2 సార్లు 3 సంవత్సరాలు చేసిన. ఏమేమి పంట పండించినవే? కోయిల పంట కాందులు పెసార్లు అన్ని పండించిన. జీతం అంటే నువ్వు జీతం ఏం చేసినావు? జీతం ఉండి జీతంలో ఏం చేసినావు? జీతం అంటే వ్యవసాయం ఏం చేసేది? నాళ్ళు దున్నాలి, పొలాలు దున్నాలి, నాటు పెట్టాలి, గుర్రు కొట్టాలి అన్నీ చేయాలి. వ్యవసాయం అన్నప్పుడు వ్యవసాయం పనులు అన్ని వచ్చు. ఇంకేం పనులు చేసినా మళ్ళీ తర్వాత ఇది అమలు పని ఇట్లా చేసినావు? అమలు పని కూడా మన డ్యూటీకి వచ్చేటప్పుడు కూడా చేస్తే ఆయన ఐకే పోట్లకు పోతే మళ్ళీ ఇక డ్యూటీ రమ్మన్నప్పుడు డ్యూటీ పోయేది, డ్రైవర్ లేరంటే లారీకి పోయేది, ఇక వేసుకుని అన్నీ చేసినాను. ఇంకా మందు అప్పుడు ఎప్పుడు ఆ మందు బాగానే తెలివి వచ్చిన పెళ్లి అయినా కదా నడిచిన పెళ్లి కాకపోతే నేర్చిన తక్కువ. నువ్వు పెళ్లి కాకముందే వేస్తావు నువ్వు. ఎవరు అలవాటు చేసింది నీకు మందు? అసలు మందు దోస్తు అమ్మాయి ఏమోనే నీ అసలు ఎట్లయిందో ఇది మందు కూడా అలవాటు చేసింది ఆయన పేరే తెలియదు. మందు అలవాటు చేసిన ఆయన ఇప్పుడు దండకి ఇప్పుడు నీ ఇట్లా తాగుదామని అంటే సాటుగా ఇంట్లో తాగుతుంటే పోయి తెచ్చుకుంది ఆయనవా లేకపోతే వాడని దావుదాం పట్టడానికి దాపిచ్చిండా లేకపోతే ఎట్లా? నాకు జ్ఞాపకం లేదు చెట్టు అంతే ఇప్పుడు ఏమన్నా పద్ధతి జ్ఞాపకం లేదు నాకు. మైండ్ లాసా నీకు? మైండ్ లీక్ అంటే ఇప్పుడు నీకు ఇప్పుడు మామూలుగా మనం మంచిగా పని చేసుకుంటూనే అట్నే వాడు ఏం చేస్తాడు పైసలు లేకపోతే ఏదో ఒకటి మాట అని బాధ పెడతాడు ఇది అది చేస్తుంటాడు. అట్లా నిన్ను వాడు మోసం చేసిండా? నన్ను ఓళ్ళు మోసం చేయాలి. నేను అసలు దిగజారను ఓని ఖాళీలు మెక్కి ఆడుకునేది. నేను ఎగదిగుతాను కడికే పోనుగా పనికి మంచిగా ఇస్తాను కడికే పోతా. నీకు ఎట్లా తెలుస్తుంది మంచిగా ఇస్తాడు మంచిగా ఇయ్యడని? అటు గుణం తెలియదా? మన ఊర్లో పని చేసిన కాడికి పోయిన వాళ్ళు చెప్పరా? 10 మంది ఉంటారు పని. అయితే నేనేం మోసం చేయలేదు. నన్ను ఓళ్ళు ఏం చేయాలి? మంచి సంతోషంగా ఇప్పుడు మంచిగా ఉంటుంది హ్యాపీగా అనిపించినప్పుడు. ఇప్పుడు సంతోషం ఎప్పుడు అనిపిస్తుంది నీకు? తాగినప్పుడు అనిపిస్తుంది అనుకున్నా. మరి చెప్పినవే నిజంగా నేను శబాష్ మరి ఏముంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పెళ్ళి నీకు? ఎన్ని సంవత్సరాలు? 30 అయిందా 40? ఎంతమంది పిల్లలు? ఓ కొడుకు బిడ్డ. 2 పెళ్ళిళ్ళు చేసినావు మంచిగా. 2 మనవరాళ్ళు 2 మనవాళ్ళు. ఒకటే మనవరాలు. బిడ్డకి 2 కొడుకులు.
ఇది ముగ్గురు. ఇంత ఉంటాడు పొట్టి. ఓ అమ్మాయి తెలుకల చిన్నయ్యగాను ఆయన ఏ మోడల్ మోడల్ మా చిన్న మనవాడు అంటాడు. నాయ తెలుకల్లా ఆయన మన వాళ్ళు హుషారు ఉంటారు. ఏం హుషారు ఉంటారు, డాన్సులు గిన్సులు ఎట్టేస్తారు అనుకున్నావు. అయితే నీకు పెళ్ళికి ఎంత ఇచ్చారు కట్నం? అప్పుడు కట్నాలు ఎక్కడికి నువ్వా? అది అన్నీ కలిసి 10,000 ఇచ్చినట్టు కట్నాలు నిజం లేవు. నీకు అది కూడా ఎక్కువనే. అది కూడా ఎక్కువనే. పిల్లలు ఇచ్చిన కూడా అది ఎక్కువ అనరు అదిగా. మరి నీకు ఓరుతారా పిల్లని? నీకు బాగానే ఇచ్చినందుకు పిల్లని నిజానే. ఏం పెట్టిరు నీకు? ఏమైనా పెట్టిరా? వాచ్ గీచ్ చెప్పులు గిప్పులు ఆ చెప్పలు నడుస్తాడు ఇట్లా వాచ్ పెట్టిరా పెళ్ళికి? ఇంతలా ఉంది అది అమ్మాయి. బైక్ ఇట్లా ఏమైనా పెట్టిరా? సైకిల్ సైకిల్ మరే సైకిల్ పెట్టిరా నీకు? సైకిల్ పెట్టి గడియారం పెట్టారు. సైకిల్ ఇప్పుడు నడుస్తుంది చెట్టు అది. అంతేనా? ఏహే మా బిజ్జి నేర్చుకుంది, మా కొడుకు నేర్చుకుండు. అది ఇప్పటికీ నీళ్ళ క్యాన్ వేసుకుని వస్తా, బడి కంచె నీళ్ళు తెస్తాను. అది బాగా ఇప్పటికి కూడా మన దాకా దొక్కిన నీ బండి మీదకి వచ్చిన దాకా కూడా దొక్కింది దాన్ని. నిజమే, అబద్ధం కాదు, నిజం. ఇది రియలే. సైకిల్ ఉందా ఇప్పుడు? ఉన్నది. పోయినాక దొక్కుదాం. నిజానే నా దొక్కాలి వీడియో. ఎన్ని రోజులు అయితే తీయక దాన్ని? ఇప్పుడు సంవత్సరం వస్తుంది. నీ బండి మీదకి వచ్చిన తిరిగినావా సైకిల్ వేసుకొని? హైదరాబాద్ కూడా వచ్చిన. సైకిల్ వేసుకొని హైదరాబాద్ పోయినావా? కోటి గీటి అన్ని దగ్గరికి వచ్చిన. అప్పుడు కొత్త సైకిలే సాంపుడు బెరవని తన లారీ మీద ఉసుక లారీలు, అప్పుడు కుక్కమ్మూతి ఉండే ఉసుక లారీలు, అడి మీద వేసుకొని పోయేది. వేసుకొని పోయి ఆ దగ్గరికి వచ్చి. చిన్నప్పుడు మంచిగా ఉండేది అన్న మీకు ఇంట్లో పైసలు గీసలు అన్ని? ఎక్కడి అప్పుడు పైసలు మంచిగా అన్ని టైం దొరకపోయేది. మా పొద్దుంటే పోయేది, పొద్దుంటే మా పుల్ల పోయేది. ఏం చేసేటప్పుడు మీ నాన్న? జీతం ఉండేది మా నాయన కూడా. మీ అమ్మ మీ నాన్న? మా అమ్మ ఇంటికాడ వండి పెట్టేది కానీ మా నాయన జీతం ఉండేది. ఇద్దరా మీరు అన్నదమ్ములు? ఇద్దరా? 4 మొగలు 4 అక్క చెల్లెలు. అమ్మ 8 మంది చదివానా మీ నాన్న? ఏమనుకున్నావు, మా పెద్ద కుటుంబం. 8 మంది గ్రేటే. అందరు పని చెప్పి అందరి జీతం పెట్టినా ఇక అందరూ ఉండే. ఇక కొందరు ఇద్దరు జీతం ఉండేది. అప్పుడు మన జీతాలు ఉంటే పటేళ్ళ కాడ ఉండి ఎద్దు ముంతలు పంపించేది, ఎడ్లకు పిట్టి పెట్టేది. అప్పుడు బనల మీద పెట్టేది, ఎడ్లకు బుర్రు 4 నిరసంగానే ఎడ్ల ముద్దలు పెట్టేది. బువ్వ దొరకగా సద్ద ముద్దలు టెంకెలో నీళ్ళు పోసేది. అటు గడిగి ఉప్పు ఎక్కువ వేసేది ఎడ్లకని. అటు గడిగి నీళ్ళు పారబోసి మళ్ళీ రెండోసారి గడిగి అట్లా తినేది మేము. సద్ద ముద్దలు మంచిగా చూసుకునేది నిన్ను మీ నాన్న? ఎవరు మంచిగా చూసుకునేది? మీ నాన్న? మా నాయన ఆయన మా దేవుడు అనుకోలే. నన్ను ఒక్కనాడు కూడా ఒక మాట లేకపోతే మంచిగా చూసుకునేదా? పోతే పొద్దున మంచోడు కాదు అని అది. కానీ నాకు ఒక్కనాడు అంటే మీరు 8 మందిగా 8 మందిలా నీకు ప్రేమగా మాకు మంచోడు అని చెప్పి అని ఊక ఆయన తనంటే ఏమన్నా మంచోడు కాదు నన్నే అనేది. నిన్నే అనేదా? మీ అమ్మ ఇష్టమా నీకు? మీ నాన్న ఇష్టమా? ఇష్టమా? ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఇష్టమేనా? అమ్మ ఏడబోనిస్తలేవేందా నువ్వు? కరెక్ట్ చెప్తున్నావు. ఎందుకు అమ్మ నాయన ఏమన్నా వాళ్ళు పాప మమ్మల్ని కొట్టిన వాళ్ళ తిట్టిన వాళ్ళ చెప్పి మంచిగా కదా. ఎందుకంటే బాష్ అయితే అంత మంచిగా పెళ్ళి అయింది మంచిగా. ఎప్పుడైనా హ్యాపీ ఉన్నాం. ఎప్పుడైనా కొడుతుందా నేను? గయ్యి పెట్టిన పెట్టేది. సరే సరే క్యాన్సల్, అది క్యాన్సల్. మంచిగా ఉంటారా మీరు? ఊరికే పంచాయతీ పెట్టుకుంటారా? ఇక మా మూడు పిల్లలు అన్నప్పుడు పంచాయతీ రావా? రేపు నువ్వు చూడవా? నువ్వు చేసుకున్నా కనిపడదా? మళ్ళీ నాకు అన్ని చెప్తా ఉన్నా. ఓలా కోపం వచ్చేప్పుడు అనుకుంటాను. వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు గొడవలు అన్ని చేసుకుంటూ ఉంటారు. కానీ మంచిగా మీరు అన్యోన్యంగా ఉంటారా? లేకపోతే ఎప్పుడు గొడవలు పెట్టుకుంటారు? ఎప్పుడు గొడవ పెట్టుకుని ఎందుకు ఊరికే తాగుతావు కదా? నీ తాగుతా ఇంటికాంచి తెచ్చేస్తున్నా. నాకేమన్నా చెప్పు. ఇద్దరు ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఇంటికాంచి తెచ్చిస్తారు అంటారట. మరి ఎందుకంటే దాన్ని గవర్నమెంట్ టీచర్ మంచిగా పని చేసుకుంటుంటే మరి నేను కూడా గవర్నమెంట్ జీతం నాది. చూడు తాతకి ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ వైపు మొత్తం చదువు వస్తుంది, చాలా టాలెంటెడ్ నాలెడ్జ్ పర్సన్, అన్ని మంచిగా మాట్లాడాలి ఏదైనా ఎట్లా అయింది అనేది అన్ని అనుభవం ఉంటాయి. ఈయన మొత్తం బర్ల ముడ్డి అంగన్వాడీ టీచర్ కదా మీ వైఫ్? బాగానే జాబ్ తెప్పించిన నువ్వేనా? ఆ ఊరిలో అంత చదువుకున్న వాళ్ళు లేరు అప్పుడు ఆ ఏజ్లో ఉండాలని అందరూ అలా పెట్టారు. చదువుకుందా ఉందని ఆమెను పెట్టిగా అప్పటి నుంచి అట్లనే పర్మనెంట్ అయిపోయిందా? 250 రూపాయలు ఫస్ట్ జీతం పర్మనెంట్. ఇక అప్పటి నుంచే ఇక అప్పటిసారి చేసింది అనుకోరాదు. 250 రూపాయల కాంచెలే. 250 కాంచి ఇప్పుడు ఏమో మరి ఇప్పుడు ఎంత ఇస్తాను నేను అడగను. ఎందుకు అడిగితే నాకు నేను తీసుకుపోయి ఆమెకి ఇస్తుంది. ఇక నేను అడిగి నేను చేసుకోను. ఇంట్లో పెత్తాను ఎవరిది? ఇక పెత్తనం అంటే ఇక ఇంట్లో సరిపోదు. ఎవరైనా కష్టం చేసి ఇంట్లో ఇస్తే పొద్దు ఇచ్చిన వాళ్ళకి ఇస్తావా? లోట దేన్ని తాగుదానని ఉంచుకుంటావా దగ్గర? కరెక్ట్ కరెక్ట్. మరి అంతేగా. ఎందుకంటే ఆడోళ్ళు ఎప్పుడైనా పొద్దున చేస్తారు. మొగోడు ఏం చదివిరారా పోరా అంటారు, తీసుకుపోతారు.
ఒక పెగ్గు అమ్మ నేనెంత మొగోడు అంటే తీసుకురా ఒక కూర తీసుకురా బాయ్ అది ఉన్న కథ అయితే ఏమయ్యా నువ్వు ఇలా పని పోయిన పైసలు ఏమైనా అంటే ఈ అమ్మాయి ఇలా పోయే కలిసిండు ఈ అమ్మ ఈ తాగుడు మీద సగం నువ్వు తలకబడి పోను నీ కూరగాయలకు ఏం పెడతాను బియ్యం లేదా కూరగాయలు ఇంకో ఇట్లా వస్తాయి పంచాలు ఇంకొకటినే పెరిగేది పంచారు అందుకనే తాగేంత తాగాలి ఇంటికి తెచ్చుకొని తాగు బజార్లో తాగు దుకాణంలో తాగు ఇజ్జత్ తీసుకోకు అంటది ఎలక మీద కన్ను నట్టి ఉండేది ఇంట్లో తెచ్చి పెడితే ఎప్పుడు మింగలరా ఎప్పుడు మింగలని ఉంటుంది దాకా తెచ్చి ఉంటుంది ఇంటికి బయటికి వెళ్ళలేదు తాగొద్దు బయట తాగొద్దు ఇదిలో కరువు అవుతుంది కరువు అవుతుంది ఏమవుతుంది నీ అమ్మ నువ్వు ఆడతాను ఇది కరువు అవుతుంది నా పోతుంది మొగోడిని అనే తాగొస్తాను నీకు చెప్తే అర్థం కాదు గిరా గిరా అంటది నీ మంతరం వచ్చేది చెప్పరాదని నువ్వు రా ఫస్ట్ అది ఇంట్లోకి రా అంటది దాని వద్దయ్యా అట్లా అయితే ఇళ్ళల్లో వస్తావు ఒక పిల్లలు తాగిన నువ్వు చిన్న మొగోడు అది కూడా ఆస్తాం మరి నిజమే అనుకున్నాను నేను ఆస్తాం మరి అది ఎంత జరిపించినా మరి మీ కొడుకు బిడ్డని ఏమో ఏమది ఏమంటారు ఏమ్మా నాన్న అయ్యా నాయన ఏం చెప్పాలా 10 11 మనకేం తెలియదు 11 చదివింది మా వాడు మా బుజ్జి ఎక్కువ చదివింది మా బుజ్జి ఫాస్ట్ బాగా మరి నీ కష్ట సుఖాలు ఏంది నువ్వు ఇట్లా కష్టపడ్డావు ఏంది అసలు మంచిగా ఉండదు తిండి చిన్నప్పుడు సగం తెచ్చేది పొద్దుంటే మాపుడు మాపుంటే పొద్దుండ పోయేది కంట్రోల్ బియ్యం బలవాట చెట్టు ఇప్పుడు అయ్యా ఎటు వరకు కాదే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది మీ అమ్మ నాన్న గుర్తురారా నీకు వస్తారు చెట్టు మా అమ్మ నాయన మంచిగా చదివేసారు సదకాంకులు పెసరగా ఏరుకొచ్చి ఈ టైంలో అసలు ఎట్ట చదివినప్పుడు సదకం నలిచి ఏడుస్తున్నావు ఎందుకు ఏడు మరి ఎందుకు గుర్తొచ్చి అమ్మాయి అయిందనుకున్నాను ఇందేనా అనే మీ అమ్మ మీ అమ్మ నాన్న ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తావా ఇప్పుడు వద్దు అలా కన్నా బాలపడి అప్పుడు బో దొరకకుంటే సర్దకాకులు పొద్దుకాలు తెచ్చి నలిచి పోసేది నలిచిపోసి తిని నీళ్ళు తాగిపోయింది అప్పుడు బువ్వలాడు దొరికినాయి మాకు దొరకపోయాయి గట్క గంజి అయ్యేనా అంతే సార్ ఏడోక్లే నీ అమ్మాయి వెనక వస్తారా ఇక ఊకో ఊకోవే తాత ఏడోకే ఏడుస్తుండు తాత ఎమోషనల్ అయిపోయినా వాళ్ళ అమ్మ నాన్న గుర్తు చేయగానే పాపం ఎందుకంటే గుర్తు వస్తుంది అమ్మ నాయన మంచిగా అంతే చచ్చిపోయిన వాళ్ళని గుర్తు చేస్తే బాధ అనిపించదు అన్ని గుర్తు మమ్మల్ని దెబ్బలు కొట్లే మంచిగా చూసుకురాలి పాపం మమ్మల్ని దెబ్బలు కొట్లే మంచిగా చూసుకురాలి పాపం అది అంటే గ్రేట్ అప్పటోళ్ళు చదివినట్టే గ్రేట్ ఇప్పుడు మా ముగ్గురు ఇద్దరు చాలంటే మా ఇంత ఏదో వచ్చింది ఏడుస్తారా తాత ముసలోను ఏనో ఇంకా బాధలు ఏందని అనిపిస్తుంది వాళ్ళకైనా అనవసరంగా అడిగినట్టుంది కానీ నిన్ను లేదు అడిగి బాధ పెట్టి మా అమ్మాయి అని అడిగితే కన్నా బాధపడి సాది పే ఇచ్చింది సరే 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 నేను లేనా అనే చూసుకుంటా కానీ ఎక్కువ చూసుకుంటా పాపం తాత అయితే ఎంత బాధపడుతుండే అమ్మ నాన్న గుర్తు చేస్తే ఎవరికైనా అంతే కదా తండ్రిదండ్రులే ఎమోషనల్ అమ్మ నాన్న అంటే అమ్మ నాన్న ప్రేమ ఎవరు తీసుకురాలేరు వాళ్ళలాగా ఎవరు చూస్తారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆపద వచ్చినా ఏది వచ్చినా సరే మనకి తప్పు చేసినా సరే నా కొరకు అంటారు కానీ నువ్వు ఓరా అని బయటకి తెల్లగొట్టరు ఒవ్వలు కొట్టరు అయ్యమ్మ అయితే దగ్గర తీసుకుంటారు కానీ బయటకి వెళ్ళగొట్టరు నీ మనసు మంచిగా అమ్మ నాన్నగానే ఏడుపు వచ్చింది తాతకి ఇక అట్లనే ఎమోషనల్ అయితేనే ఉంటాడు ఇక చిన్న చిన్న నాటికి ఎమోషనల్ అవుతుంది తాత ఊకనే మంచి సేట్ అంటే ఎవరే నీకు ఇంతవరకు మంచిగా నీ డ్రైవింగ్ డ్యూటీ చేసిన కాడ మంచిగా ఈయన మస్తు మంచిగా చూసుకుంటూ మంచిగా జీతం ఇచ్చిన టైంకి తిండి ఇండి అన్ని నువ్వే సెట్ నాకైతే నాది కాకుండా నీది కాకుండా ఒక తమ్మాల పిల్లరాలు ఇంకే నాకు దేవుడు మంచిగా చూసుకున్నా మంచిగా అంటే మంచిగా నాకు జీతం అట్ని ఇచ్చేది నాకు లైసెన్స్ బువ్వ తెప్పించింది ఆయన నాకు అంతేనా ఎందుకనా ఈ శరిగడ్డు శంకర్ కాడ చేసిన లైసెన్స్ తెస్తా అన్నాడు ఆయన అట్టే చేసిండు వాడుకొని తెస్తా తెప్పిలాగా అది అని కానీ ఈయన ముందర పరిస్థితి చాలా మంది వాడుకుంటు చెట్టు నన్ను అయితే వాడుకుని కానీ చదువు రాదా అది అన్న కానీ ఈయన చాలా మంచివాడు ఎందుకల్లా కానీ చదువు రాదని ఇక నేను ఇప్పిస్తుంది అనుకుంటా కింద ఆయన బండి మీద చేసిన నెలకు జీతం అప్పుడు 15,000 మోవు 15,000 ఎంత ఉంది సెట్ అప్పుడు 500-600 కట్టించేది అప్పుడు మరి పర్మనెంట్ చేసుకోకుండా టెంపరీ పోకుండా నాకెట్పల్లి ఆఫీస్లో చేసుకుంటే ఎందుకున్నా మరి నాకు చదువు వస్తే పాడయ్యి చదువు అది అటు ఇటు ఎక్కడ దూరం పోలేవని ఎవరన్నా ఇక డబల్ డ్రైవర్ లాగా అది అంతే గట్లని నాకెట్పల్లి ఆఫీస్కి ఎప్పుడు వచ్చినావు మరి నార్కట్పల్లికి ఆఫీస్కి అది ఏటు రావు నాకు నెలలు రావు చెట్టు దగ్గర 30 సంవత్సరాలు దాకా చేసినాను అయితే నార్కట్పల్లి ఆఫీస్ చేసిన 30 సంవత్సరాలు చేసిన నా దగ్గరకు వచ్చే ముందు ఎంత ఇచ్చేది మరి అటు వరకు
ఇక మనిషిని బట్టి జర గుణం బట్టి ఇచ్చేది, కొందరు లాంగ్ బట్టి ఇచ్చేది. రోజుకు ఒక ఆయన 700 ఇచ్చేది, ఒక ఆయన 600 ఇచ్చేది. అంతే షర్ట్ ఎక్కువ లేదు. 600-700 ఇచ్చేది. ఇక రోజు ఇక 10 రోజులు పోతే 10 రోజులకి, 5 రోజులు పోతే 5 రోజులకి తిండి గిండి పెట్టి ఇక బీడీలు అన్నీ అలా ఇప్పించేది. 500 600 ఎంత ఇచ్చేది. ఎందుకల్లా ఇప్పుడు నా దగ్గరికి ఎట్లా వచ్చింది అనేది స్టోరీ ఇప్పుడు తాతనే చెప్తాడు చూడండి. అసలు నా కాంటాక్టే కాలే ఫస్ట్, నేను ఆయన కాంటాక్ట్ కాలే, ఆయన నాకు కాంటాక్ట్ కాలే. అసలు నా దగ్గరికి ఎట్లా వచ్చినావు నువ్వు? నేను బంగ్లాదేశ్కు లోడ్ ఎత్తుకున్న షర్టు ఏది ఉల్లిగడ్డ ఎత్తుకునే మా ఊరు మాకు ఆడు కూడా కొడుకు అవుతాడు. ఆయన బండి ఎక్కిన ఆడు చిన్నగా అంటాడు. చిన్నగా బండి ఎక్కగానే నాలుగు మళ్ళా కలిసింది మన బండి సోన బండి కలిసింది. ఆడుకు తమ్ముడు ఆడిపోతున్నా అని ఆయన అడుగుతున్నాను, నన్ను ఏమనలే కానీ ఆయన అడుగుతున్నాను. నేను అప్పుడు డ్రైవర్ కొంటే కూర్చున్నా, నన్ను అంత పరిచయం చేయలేదు, మాట్లాడలే. కలకత్తాకు పోయినాక పరిచయం బాగా అయింది. ఆడిపోయినాక ఆయన అన్నీ చెప్తా, హిందీ గింది బాగా వస్తున్నాయి మీ సోనకు అని మా పర్ఫెక్ట్గా మాట్లాడుతుండ్రు. అమ్మ ఇక బండి తోలేదు ఎక్కువ నేనే. ఆడు దొరపోయేది దొంగ పడుకోవాడు, ఆడు దొరపోయేది. పోనీరా నాయన పోనీ బాబాయ్ని దండం పెడతా పోనీ అనేది పని ఊగా బండి అది. ఇక సోన ఏదైనా అనేది అంతే పాపం ఎందుకలా కానీ పొలం రాని అనేది. ఇక ఆయన ముందర పోతుంటే నేను వెనకంగా, ఆయన ముందర నేను వెనకంగా. కానీ పొద్దుకల 6 గంటలకు తీసుకొని తెల్లవారు 8 గంటల దాకా తోలినాం బండి. ఏంది ముసలైనా బాగా తోలుతుండే ఏంది అలానా నువ్వు మేము లేకపోయినావు అన్నాడు. ఆ దొంగ పడక లేసలేడు షర్టు అని అన్న. షర్ట్ ఏమనలే మన సోన అన్న. అంటే అమ్మ ఇక ఏంది ఏం తోలకం ఉన్నది బాగా తోలుతున్నావు అన్నాడు. ఇక బండిలో అన్లోడ్ చేసుకున్నాం, తెచ్చి ఇక ఒక కాడ పెట్టుకున్నాం. ఇక్కడ బంకులో పెట్టుకున్నాం. ఆయన కూడా నీట్నెస్ ఎంత బండి ఎంత నీట్గా ఉంచుకుంటాడు ఎరికైనా అట్లా ఉంటుంది. ఆయన పనిముట్టే ఏర్పాటు ఆయన అసలు. ఇక వస్తున్నా నాకు ఊకపోతే నాకు కూడా చెయ్యి ఊకపోతే నాకు కూడా బండి నీట్గా లేకుంటే అది చూస్తున్నా అన్నీ మాట్లాడుతున్నా. ఏ చేసిన ఏ సంగతి ఇట్లా అడిగింది వాళ్ళని అది చేసిన అన్న. అట్లా కాదన్నా మా బామ్మది బండి ఉన్నది ఇట్లా దాంట్లో ఎట్లా వేసి పెట్టాను. నాకు చెల్లు పెద్ద చెల్లు ఎక్కడ అప్పుడు పెద్ద చెల్లు 3 ఇంచుల పొడుగు ఇంత ఉన్నది నిజంగా బుట్ట చెల్లు, చిన్న సెల్ ఉండే అప్పుడు, బుట్ట చెల్లు చూపెట్టాను. సోమన్ అక్కడ పెద్ద చెల్లు ఉంది. చూపించిండు బండి గిండి అన్నీ చూపించిండు. ఆటలు గీటలు పాటలు బాగా పాడుతాను. నన్ను ఓడి పెట్టుకోరా దాంట్లో నన్ను పెట్టుకోరా అయ్యా అని అన్న. నీకేందే నేను పెట్టిస్తాను నువ్వు చేస్తావు అన్నాడు. అమ్మరే నేను చేస్తా పెట్టి అయ్యా నువ్వు ఫేమస్ అయిపోతావు ఏదన్నా, నువ్వేం కాదు నువ్వు చెయ్యి మంచిగా వస్తుంది పేరు అని నేను చెప్తా మా బామ్మర్దికి అన్న. అమ్మ ఇసుడు సార్ నన్ను ఆడబెట్టుకుంటా అన్న ఇచ్చాను నేనైతే. ఇసుడు సార్ నన్ను ఆడబెట్టుకుంటాడు అయ్యా, ఇంత బండి బాగుందిగా కొత్తగా బాగుంది, అది చిమ్మలు గిమ్మలు ఉన్నాయి అయ్యా నీకేం కాదు నేను చెప్తాను సభలోకి ఏదన్నా నన్ను. ఎమ్మడే నీకు కాల్ చేసిండు. చేస్తే ఫస్ట్ సార్ ఎత్తలే, 2వ సారి చేసినప్పుడు ఎత్తిండు. ఎత్తి ఉన్నాడు పెట్టుకుంటావా అని నిన్ను అడిగిండు. సరే మంచిగా ఈయన ఉన్నాడుగా బాగా ఆవిడ బక్రాజ్ గాడు ఉన్నప్పుడు ఉన్నాడుగా బాగా మాట్లాడు దూరం దిగుతాడు పోతాడు చూద్దాను మంచివాడు అంటే జబర్దస్త్ మనిషి నీ బాగా నడు నాకేం వస్తుంది అది చెప్పి నాకేమో రోజు తిరగది రాదు. సరే మంచి చెప్పిండు. ఫోన్ చేసి ఏదో నువ్వు మాట్లాడాను అన్నాడు. నాకు దద్దనం పుడుతుంది అప్పుడు. నిజా నువ్వు ఎవరికి కానీ ఈయన స్టైల్ గీలు అది ఎట్లా మాట్లాడుతా బండి నాకు దర్శనం పుడుతుంది. నీ మాట్లాడి ఏ కదా అన్న మన బొమ్మ మనోడే మాట్లాడాను సారు అన్న. ఫస్ట్ అయితే అన్న సారా అన్న నేను నన్ను పెట్టుకురా సార్ నేను వస్తా అంటే సరే మంచిది నేను చూస్తాలే అన్న. ఏం పని చేస్తాను బండి తోలు వస్తుంది అన్న. అంటే ఏ చిన్న బండి ఆ పెద్ద బండి ఉన్నా ఏ బండి అని ఆపుతా అన్న. నేను నమ్మకం లేదు ఈయనకు. సరే మంచిది అనుకున్నా. ఇక అన్లోడ్ చేసుకొని లోడ్ ఎత్తుకొని పోయినాం. మళ్ళీ నేను సోవన్న నెమ్మది తీసుకున్నా. ఏ రోజులతో పిలి చేపించుకున్నా. నాకు గుర్తు పెట్టాలి పిల్లి గుర్తా గుర్రం గుర్తా ఏదన్నా బొమ్మ గుర్తు పెట్టుకుంటే నాకు గుర్తుపడతా, లేకపోతే నాకు చదువు రాదు. నెమ్మరాన్ని తీసుకుని సోవన్న ఎట్లా సాగుతున్నా. ఎక్కడున్నావు అన్న అంటే ఇంటికాడ ఉన్నావా దూట్లో ఉన్నాను. ఇంటికన్నా ఉన్నా అలా టిప్ అన్లోడ్ చేసి ఇంటికన్నా ఉన్నా అన్న. చెప్పరాదు అన్న చేటు చెప్పరాదు సార్కు చెప్పరాదు అని ఇచ్చాను అన్న. మా సారే అన్న అదే సార్ అన్న అంటే సార్ మంచి నేను తెలుసుకుంటాను. 2-3 సార్లు చేసిండు రావాలా సార్ ఎప్పుడు పిలుస్తావు సార్ అని ఫోన్ చేసిండు. నేను పట్టించుకోపోయేది వద్దులే కానీ నేను తీసుకోవాలని కూడా అనుకోలే. ఇంకా ఊకే చేస్తుంటే ఫోను సరేలే ఇన్నిసార్లు ఫోన్ చేస్తుండగా చూద్దాం ఒకసారి తీసుకుపోయా అని. అప్పుడు రాజు అప్పుడు డ్యూటీ దిగి వెళ్ళిపోతే సరే ఎవరినో మళ్ళీ నేను పిలుచుడు ఎందుకు ఈయన ఊక ఫోన్ చేస్తుంది కదా కొంచెం ఏజ్ ఆయన ముసలాయన అనేసరికి చేస్తాడో చేయడం ముసలోళ్ళు మళ్ళీ ఎక్కువ రోజులు మన దగ్గర ఉండనట్టు వద్దులే అన్నట్టుగా అనుకున్నాను నేను. ఊక చేస్తారకే
చేస్తే సరే లేదు నేను రా అంటే హైదరాబాద్ నార్కట్పల్లి నుంచి పోతారుగా ఈ ఆఫీస్ కాడ ఉంటారు రారా అని అన్నాడు. వాస్తవం అది. రారా అంటే నేను నైట్ బయలుదేరినా కదా, అది 11 అయింది. 11 అయింది. ఫోన్ ఎత్తలేడు, ఫస్ట్ ఎత్తలేడు, వస్తాడు తీర టైంకి ఫోన్ ఎత్తలేడు. ఒకటే ఫోన్ చేసి ఎత్తలేడు అని అంటే ఇలా ఇంటి నెంబర్ కూడా ఇచ్చారు. ఇక ఫోన్ చేస్తే ఎత్తింది, ఎత్తి వస్తున్నా వచ్చిండు ఆఫీస్ కాడికి పోయిండు, వస్తారులే ఒక షేట్ నేను కలిసి బిర్గు చేసిన, అప్పటికే వేసి ఉన్నాడు. బిర్గు చేసినాం, వేసి బిర్గు వేసి పన్నా బంకులో పన్నా క్యాషియర్ రూమ్లో. అది మాకు పరిచయమైన మా ఆఫీస్ పంటే ఉన్నది, అది దాంట్లో పన్నా. ఈ ఆఫీస్ కాడికి ఎట్లా వచ్చినా ఫోన్ చేసిండు. ఇక కవర్ పట్టుకున్నా, రువాలు కట్టుకున్నాలే, రుమాలు కట్టుకుని మంచిగా రువాలు కట్టుకున్న మైక్ చెప్పు అదంటే నేను ఇట్లా పెట్టి మాట్లాడుతాను. ఈ మైక్ ఉండే అప్పుడు మనకెవరు కా హలో హలో అది అన్నం తిన్నారా నాని అని అన్నాడు. అది అంతా నిమ్మలమేనా? వేరే అదే హాయ్ దోస్తులు బాయ్ మైకు మైకు అట్లా ఇదే ఇక్కడ పెట్టుకునే ఊరికే పెట్టుకొని మాట్లాడాలి అట్లా అందరు చూస్తారు రేపు నార్కట్పల్లి నారక పిల్లలు మా భార్య కూడా నాకు పుట్టలు ఇదే ఏదన్నా నువ్వు మా బండికి పో ఎట్లా చేస్తావు. అందరు బాగున్నారు నాని, థ్యాంక్స్ బాయ్. అందరు నిమ్మలో ఉండాలి బాయ్. సక్సెస్ చేయి, సక్సెస్ చేయి మా అమ్మల బాయ్. చెప్తాను రాదు, ఈయన బండి తోలుతుండు. అసరాపేట కాడ ఆపినాం, ఒక డీసెంట్ డ్రైవర్ కలిసి ఆయన నేను కలిసి మేము చా తాగినాం. బండి తెల్ల నాకు ఇస్తున్నాడు, ఒకడే తోలుతుండు బండి. ఎట్లా చేద్దాం అమ్మాయి ఏం సంగతి ఏంటి బండి అడిగితేనే నేను అడిగే బుద్ధి లేదు, నేను దోతలే గీతలే అన్నాను. బండి తెల్లలు కట్టి అసరాపేట రాగానే బండి ఇటు అటు పోతుంది. నేను తోలరాని అన్న, తోలు వస్తుందా అంటుంది. తెల్లారి 7 అవుతుంది అనుకో, 7, 6 అవుతుంది. నిద్ర మబ్బు బాగా వస్తుంది. తెల్లదాకా బండి తోలినోడా తోలు వస్తుంది అన్న, తోలుతావా అన్న? తోలుతావా నువ్వు గేర్ మిస్ అయితే అన్న ఏదో అన్నాడు కానీ నాకు కూడా అంత అయితే ఐడియా లేదు. కానీ తోలుతావా అంటే సరే తోలుతా చూడు నువ్వు ఒకసారి, నేను తోలేది నా డ్రాప్ నీకు నచ్చితే చూడు ఒకసారి నువ్వు అని అన్నాడు. పొద్దుగా ఇద్దాంలే నైట్ టైంలో ఎందుకు కొత్తగా కదా అన్నట్టుగా అంత నమ్మకం చూడలే. ఎందుకంటే ముసలోని లాగా కొట్టిండు అందులోటి మాట తీరా చూస్తారు అంత పర్ఫెక్ట్ నడిపేటోళ్ళు లేడు అనిపించింది నాకు. అందుకని డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, అదే ఒక మనిషిని ఉత్తనే రూపం చూసి లేకపోతే ఆయన అది చూసి ఆయన టాలెంట్ ఉంది మనం ఎప్పుడు కూడా తక్కువ చేయలే. అందుకని అంటారు. నేను అంతగా అనుకోలే. తర్వాత పొద్దుగాల ఇక బండి ఇచ్చిన ఇక వేస్తాను ఈ అమ్మాయి ఇక తగ్గట్లేదు 80కి, మొత్తం 80 స్పీడే. ఇక సప్పరిస్తుండు బండిని రయ్య అమ్మని అమ్మ ముసలోడు చూస్తే ఒకలా ఉండు, బండిని మాత్రం సప్పరిస్తున్నారు ఆయన అనుకుని మాన్ బాబుడు అని పెట్టింది. అప్పుడు ఆయన మాన్ బాబుడు అని పెట్టిండు. ఎందుకంటే బండి మనం ఎక్కడ 60 టైర్ తోలినాడు, కలకత్తా తిరిగినా నేను. కానీ నా ఏజ్ బాగా ఎట్లా అట్లా తోలితోళ్ళు ఎక్కడ లేదు. ఫస్ట్ అంటే అంత డిఫరెంట్గా అప్పుడు స్టార్టింగ్లో మాకు కూడా ఇక కొంచెం అమ్మో ఏజ్ పర్సన్ కదా, అసలు ఏమన్నా మాట జారినా కానీ ఏమనుకుంటాడో మళ్ళీ మా బాగా చెప్తట్టు టెన్షన్ ఉంటుండే. ఈయన ఏం చేసిందంటే బీడీ ఇట్లా మాకు ఇటు స్మోకింగ్ గీకింగ్ అంటే ఈ గుట్కాలు అని నాకు నచ్చదు, పిచ్చిలేస్తుంది, అలవాట్లేదు. అయితే ఈ బీడీ ఎట్లా తాగేదంటే బీడీ ఇట్లా పెట్టుకొని ఇట్లా తాగేది షార్ట్కి పొగాట పోతుంది నాకెళ్ళి అని చెప్పి వెళ్ళి పెట్టి ఇట్లా అని ఇట్లా ఊదేది, యాష్ కూడా ఇట్లా పెట్టుకునేది. ఇప్పుడు బండినే మొత్తం ఆడికి బండుకొని తాగుతాడు. ఇక సార్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో సారు గిన్నెలు అన్ని పనులు సారు బండి తూడనా సార్ గిన్నెలు దోకరానా సారు నీ నడపనా మంచిగా అడిగేది. ఇప్పుడు ఏంది ఊకలేపుతావు, ఏంది ఊకలేపుతావు, ఏంది నన్నే కసిస్తాడు. ఇక అట్లా అయిపోయింది. నాకు కూడా అట్లా అనిపించేది. నేను కూడా నాకు కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు నేను కూడా మాట అది ఇది అంటానే ఉంటా, ఇద్దరం అనుకుంటూనే ఉంటాం కదా కామన్గా. నేను అనొద్దు వాస్తవానికి అయితే, కానీ ఇంకా సిచ్యువేషన్లలో తప్పదు. ఏం చేస్తాం అనుకుంటానో పోతాను తాత ఏమన్నా అంటే ఓకే సేటు ఏదన్నా చెప్పించాను ఇంతవరకు అయితే ఉన్నా, లేకపోతే ఎక్కడ గురి కడుతుందో ఎక్కడ పోదు. నిజమే మరి నాకైతే దేవుడు అయితే స్వామి నిజంగా నువ్వు ఏమని అనుకోగానే. నాకు కూడా గాయనే, కానీ నాకు కూడా ఈ ఫీల్డ్ తీసుకొచ్చింది ఆయననే, నాకు నేర్పించింది ఆయననే. గ్రేట్. కానీ అన్ని మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆయనది. ఎంత నీట్నెస్ అనుకున్నావు. ఆయనకు మాత్రం ఎగాస్టులు అబద్ధాలు గీతాలు అంటే వెళ్ళిపో అంటాడు. అబద్ధం ఆడు సస్స కూడా అబద్ధం ఆడు మనం పోయినా సరే అబద్ధం నచ్చాయి ఆయనకు. సీదా మాట్లాడాలి ఫేస్ ఫేస్ టు. కానీ ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో డ్రైవింగ్ తీసుకుపోయిండు, నేర్పించిండు ఆయనేనా నీకు, లైసెన్స్ ఇప్పించిండు, ఇవి అన్నీ ఆయననే. ఫస్ట్ ఫోన్ కూడా ఆయననే ఇప్పించిండు వీడియోలు తీస్తానికి.
లారీ కూడా ఆయన ఇప్పించిండు, ఆయన పేరు మీద ఫస్ట్ లారీ. జడ్చర్లకు అయితే వచ్చేసిన, జడ్చర్లకు వచ్చి బావకు బండి ఇచ్చిన, నేను మంచిగా వండుకుని ఇక నేను భద్రాచలం నుంచి నాన్ స్టాప్ నిద్ర లేకుండా కొట్టుకొస్తున్నా కాబట్టి స్టార్ట్అప్ ఇక మనకు చూడు ఎంత పేరు చట్ట మళ్ళీ తర్వాత ఈయన కూడా నా దగ్గర తీసుకొచ్చి ఈయన కూడా ఒక మంచి లైఫ్ ఇచ్చిండు. లైఫ్ ఇద్దరికి ఇచ్చిండు, మంచి life ఇచ్చిండు. అసలు నాకు దేవుడు అనుకోలే ఆయన, ఎందుకను నా కుటుంబం బతికేదే ఆయన వల్లనే నేను, ఎందుకంటే ఆయన బువ నాకు చూపించిండు మంచిగా, ఆయన మొక్కాలి అసలు నిజంగా నాకైతే ఆయన దేవుడు. కానీ మాట ఏదైనా తప్పు మాటకి ఏదైనా వంకర మాట నచ్చాయి ఆయనకు, నువ్వు గలీదిగా ఉన్నా నచ్చదు, ఎంత నీట్గా ఉంటాడు కానీ అంత బండి అంత నీట్గా ఉంచుకుంటాడు, ఆయన కూడా అట్నే ఉంటాడు నీట్గా, అట్లా ఉంటుంది పని ఆయన వరుస. అది తాత. ఇంకా మరి ఇంకేమో నేను ముచ్చట్లు ఇక తాత ఏంటంటే కొన్ని చెప్పట్లేడు, దాచిపెడుతుండు. అమ్మ ఈ అన్ని చెప్పిన నాయన నా గురించి అని చెప్పేసి అంటాడని వాళ్ళ దోస్తుల గురించి చెప్తలేడు, లవర్ల గురించి చెప్తలేడు, ఏ లెవెల్లో కొన్ని ఇడెన్ స్టోరీస్ అన్ని అట్లా హైట్లో పెట్టేసిండు అనమాట పక్కకి. అవి తీసలేడు, టైం వచ్చినప్పుడు తీపిస్తే ఏం తొందర ఏం లేదు. ఇంకా నెక్స్ట్ పార్ట్ 2 ఇంటర్వ్యూ కూడా తీస్తా. పార్ట్ 2 ఇంటర్వ్యూ ఎప్పుడు తీస్తా అంటే ఇది పడ్డప్పుడు అన్ని చెప్తాడు ఇక. అప్పుడు తీస్తా అనుకుంటే ఉన్నా. అది చిన్నగా యాదన్న నుంచి ఇప్పుడు యాది మోడల్ నుంచి గొలుసు మోడల్ నుంచి ఇప్పుడు గుండు మోడల్ దాకా వచ్చిండు తాత. ఇక గుండు మోడల్ అని పెట్టకు నాయ, నువ్వు ఏం పెట్టదు. ఓకే తాత, ఏదైనా సరే కానీ సక్సెస్ఫుల్ గా ఇట్లనే హ్యాపీగా ఉండాలి అందరం మంచిగా. హ్యాపీ నువ్వు ఆ గంగరాజు గారి లెక్క ఎప్పుడు ముడి మీద దాన్ని అది అది మాటలు రాని నీకు అర్థమవుతుంది చెట్టు మనిషి చేస్తుంటాడు. ఓకే తాత. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నెక్స్ట్ పార్ట్ 2 ఉంది, తొందర ఏం లేదు. అన్నీ మొత్తం అన్ని బయటికి తీస్తా. తాతయ్య కొన్ని దాచిపెట్టిండు. నెక్స్ట్ వీడియోలో తాతకు మోసం చేసిన వాళ్ళు ఎవరు, సంతోషపెట్టిన వాళ్ళు ఎవరు, ఆగం చేసిన వాళ్ళు ఎవరు, లవర్లు ఎవరు, లవ్ ఫెయిల్ అయ్యి ఎంత బాధపడ్డాడు, ఏం చేసిండు, లవర్ కోసం ఎక్కడెక్కడ వెంట సైకిల్ వేసుకున్నాడు అన్నీ చెప్తాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? చలో బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.